ఈ పేపరు పాప సంకీర్తనలో నా మార్గదర్శి అనే పేపర్ తయారు చేసిన ఈ ఫాదర్ గారు. మా పాప సంకీర్తన ఎలా చేయాలో నీకు చెప్పేటువంటి పేపరు ఇది. సరే, మొదటిగా పాప సంకీర్తన ఎలా చేయాలి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ముందు అసలు పాప సంకీర్తన అంటే ఏంటో మనకు తెలియాలి. అక్కడ ఒక ఫోటో మీకు కనబడుతుందా? ఆ ఫోటోలో ఏమేమి మీకు కనబడుతున్నాయి చెప్పండి ఒకసారి. ధైర్యంగా ఏమీ ఇబ్బంది లేకుండా చక్కగా మీకేం కనపడుతుందో, మీకేం అర్థమవుతుందో ఆ ఫోటోలో ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా చెప్పాలి. శిలువ మీద వేలాడుతున్న యేసు ప్రభు కనబడుతున్నాయి. ఇంకా ఫాదర్ గారు కనబడుతున్నారు. ఇంకెవరు కనబడుతున్నారు? అమ్మా యేసు ప్రభు ఎక్కడున్నారు? యేసు ప్రభు ఎవరి వెనుక మన ఫాదర్ గారు కూర్చున్నారు. ఫాదర్ గారు వెనకాల యేసు ప్రభు కనబడుతున్నారు. ఇంకా అమ్మా ఒక అబ్బాయి మోకరించి పాప సంకీర్తన చేస్తున్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఇంకేం కనబడుతుంది? మధ్యలో అడ్డంగా ఒక గోడ ఉంది. వెరీ గుడ్. పాప సంకీర్తన చేసే వ్యక్తి అంతగా తెలియకుండా గోడో చెక్కో ఏదో ఒకటి అడ్డంగా ఉంది. ఇంకేం కనబడుతుంది? అసలు ఏం చెప్పట్లేదు. సరిపోతుంది. దేవుని దీవెనండి. ఏదో వెలుగులాగా యేసయ్య చేతులలో నుండి ఎక్కడికి వస్తుంది? ఎక్కడ పడుతుంది? మోకరించి పాప సంకీర్తన చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి మీద పడుతుంది. ఇంకా ఇంకేమైనా మధ్యలో యేసు ప్రభు చేతుల నుండి వెలువడినటువంటి కిరణాలు ఆ వ్యక్తి మీద పడుతున్నాయి. ఇంకా మధ్యలో ఏమీ లేదా? ఏంటంటే యేసు ప్రభు చేతుల్లో నుండి వస్తుందా, హృదయంలో నుండి వస్తుందా? వెలుగు చూడండి ఒకసారి. వెలువడిన వెలుగు ఫాదర్ గారి చేయిని తాకి పాప సంకీర్తన చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి మీద పడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది బొమ్మ పాప సంకీర్తన యొక్క పరమ సత్యాన్ని నిండుగా మనకు అర్థం చెప్తుంది. ఏమిటి అంటే పాప సంకీర్తనలో పాపములను క్షమించువాడు క్రీస్తు ప్రభువే. పాప సంకీర్తనలో పాపములను క్షమించువాడు క్రీస్తు ప్రభువే. అందుకే క్రీస్తు ప్రభు హృదయం నుండి ఆ వెలుగు వెలువడి రావటాన్ని మనం చూస్తున్నాం. మరి అయితే మధ్యలో ఫాదర్ గారు లేకపోతే గురువు, యాజకుడు, భవిష్యత్తులు ఒక మధ్యవర్తి. తన వేడుదల ద్వారా గురువు పాప సంకీర్తనను చేయగా మీ తరపున ప్రభువును మొరపెట్టగా ప్రభువు కరుణిస్తారు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయాలి అని ఆశించినప్పుడు అబ్రహాము దేవుని ప్రజలను మన్నించమని వేడుకున్నాడు. తప్పు మాట్లాడినప్పుడు, ప్రభువును శంకించినప్పుడు, ప్రభు శక్తిని శంకించినప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీద ప్రభువు కోపం రాకుండా మోషే ప్రవక్త మధ్యలో అయ్యా అక్కడ నుండి విడిపించుకుని వచ్చి ఈ ఎడారిలో వీరిని ఈ రీతిగా నాశనం చేయడం తగదు, దయచేసి మీకు క్షమించు అని మధ్యవర్తిగా మోషే ప్రవక్త క్షమను ప్రజల తరపున అడిగి
ప్రజలకు దేవుని క్షమను అందించాడు. తీరుగా ఎంతో మంది పాప క్షమాపణ వేడుదల ప్రార్థనను బైబిల్ గ్రంథంలో చేశారు. ఈ తీరుగా మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మనల్ని రక్షిస్తాడు. చెవులను ఇచ్చదను, అందింతువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు నీవు దేవుని ఇప్పుదువో పరలోకమందు విడిపబడును అని చెప్పాడు. పేతురు గారికి ప్రభువు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇస్తూ, అయ్యా నువ్వు భూలోకంలో దేన్ని బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది, నువ్వు భూలోకమందు దేనిని విప్పుతావో అది పరలోకమందును విప్పబడుతుంది అనేటువంటి పదానికి అర్థము ఇంకా మనకి అర్థం అవ్వాలంటే యోహాను శుభవార్త 20వ అధ్యాయం 23వ వచనం చదవాలి. గట్టిగా, మీరు ఎవరి పాపములనైనను క్షమించిన ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములనైనను క్షమించిన ఎడల అవి క్షమింపబడును అని తన శిష్యులతో యేసు ప్రభు చెప్పాడు. అపోస్తలులతో, అయ్యా నేను మరణించి ఉత్థానమైన మోక్షారోహణమైన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, కానీ మీకు ఒక అధికారాన్ని ఇస్తాను. ఏదైతే పేతులతో నేను చెప్పానో పరలోక రాజ్యం తాళం చేయడం ఇస్తాను, ఏది బంధిస్తావో అది బంధించబడుతుంది, ఏది విప్పుతావో అది విప్పబడుతుంది అనేటువంటి దానికి నిజమైన అర్థము, మీరు ఎవరి పాపములనైతే క్షమిస్తారో అవి క్షమించబడతాయి, ఎవరి పాపములనైతే క్షమించరో అవి క్షమించబడవు అని చెప్పి క్షమించిన ప్రభు యొక్క పరిచర్యలో క్షమా హృదయంలో ఈ గురువులను, అభిషక్తులను, అపోస్తలులను ఒక పనిగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే క్షమించేవాడు దేవుడే, ఇందులో అనుమానమే లేదు. గురువు అక్కడ కూర్చుని పాప సంకీర్తన ఆలకించడానికి గల కారణం ప్రభువు అతనిని నిర్దేశించి క్షమా సాధనగా, అంటే క్షమించేటువంటి పనిముట్టుగా. ఎవరు క్షమించే పనిముట్టుగా? దేవుడు క్షమించేటువంటి పనిముట్టుగా గురువు వాడుకుంటున్నాడు. ఉదాహరణకి మనం భోజనం వడ్డించడానికి ఒక పనిముట్టును వాడతాం, దాన్ని ఏమని పిలుస్తాం? హస్తము అంటాం. హస్తంతో అన్నం వడ్డిస్తాం. అలాగా వడ్డించువాడు నువ్వే, హస్తం కాదు. అలాగే దీవించువాడు, క్షమించువాడు ప్రభువే, కానీ ఒక పనిముట్టుగా, క్షమా సాధనంగా దేవుడు పనిముట్టుగా గురువును వాడుతుంది. కాబట్టి నువ్వు పెట్టే మొర గురువు ద్వారా దేవునికి చేరుతుంది. అంటే పాప సంకీర్తన చేస్తే ఉపయోగం ఏమిటంటే శిక్ష, శాపము మన నుండి తొలగిపోతుంది. ఈ పేపర్ మీరు తర్వాత చదువుకోవచ్చు, మీకు అర్థమవుతుంది ఈ పేపర్. కానీ ఏది పాప సంకీర్తన కాదో చెప్పి పాప సంకీర్తన పెట్టుకొచ్చింది. ఆలకించండి. మీ పేపర్ ఇంకా చూడండి, చూడండి. ప్రైజ్ ది లార్డ్. పేపర్ చూడదు. ఏది పాప సంకీర్తన కాదు? చాలా మందికి ఇదే పాప సంకీర్తన ఏమో అనుకుంటాం. అందులో మొదటిది ఏమిటంటే ఫాదర్ గారి దగ్గరికి వచ్చి జపములు అప్పజెప్పడం పాప సంకీర్తన కాదు. ఉదాహరణకి ఒకటి వేసి పరలోక జపం, మంగళవారం జపం, త్రిత్వస్తోత్రం చెబుతూ ఉన్నామంటే అది పాప సంకీర్తన కాదు, జపములు అప్పజెప్పడం. ఇది పాప సంకీర్తన కాదు. మొదటి. రెండవది ఏంటంటే
ఫాదర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయటం పాప సంకీర్తనం కాదు. ఇప్పుడు నువ్వు మోకరించి ప్రార్థన చేసుకుంటావు కదా, ప్రభువా నా తండ్రిని ఆశీర్వదించు, నా తండ్రికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు అని గురువు దగ్గర మోకరించి ప్రార్థన చేయటం పాప సంకీర్తన కాదు. మరి ఏమిటది? ప్రార్థన. ఫాదర్ గారి దగ్గరికి వచ్చి జపములు చెప్పడం పాప సంకీర్తన కాదు. ఫాదర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయటం పాప సంకీర్తన కాదు. మూడవది, ఫాదర్ గారి దగ్గరికి వచ్చి కష్టాలను వెళ్ళపుచ్చుకోవటం, ఏం చెయ్యాలి స్వామి అని సలహా అడగటం పాప సంకీర్తన కాదు. దాన్ని కౌన్సిలింగ్, దానికి వేరే సమయం ఉంది. ఉదాహరణకి, స్వామి ఇంటిలో నా భర్త త్రాగి ఇబ్బంది పెడుతున్నాడు, కాదు కాబట్టి నేనేమనుకుంటానే నన్ను తిడుతున్నాడు, చేసుకుంటున్నాడు స్వామి, ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని నువ్వు అడగటం. ఎక్కడ? ఫాదర్ గారు పాప సంకీర్తనకు కూర్చున్న సమయంలో వచ్చి నువ్వు నీ కష్టాలను చెప్పుకోవడం పాప సంకీర్తన కాదు. దానికి వేరే సమయం ఉంది. స్వామి మీతో కొంచెం మాట్లాడాలి అని వారిని కూర్చోబెట్టి, స్వామి ఇది ఇబ్బంది, కొంచెం సలహా ఇవ్వవా, నీ తరపున కొంచెం నా భర్తను గద్దించవా అని చెప్పడం పాప సంకీర్తన సమయంలో కాదు. అది పాప సంకీర్తన అస్సలే కాదు. అది సలహా ఇవ్వడం, కౌన్సిలింగ్ అంటారు. మరి పాప సంకీర్తన అంటే ఏమిటి అంటే పాపముల ఒప్పుకోలు. ఏమిటి? పాపములను ఒప్పుకోవడము. ఇది పాప సంకీర్తన. ఏమిటి ఒప్పుకోవడం అంటే, స్వామి నేను పాపం చేశాను. మళ్ళా పాపములను ఒప్పుకోలు అంటే అర్థం కానట్టుగా ఏదో సందిగ్ధ వ్యవస్థలో, అంటే స్వామి నేను పాపని, అన్ని పాపాలు చేశాను, నేను చేయని పాపమే లేదు, ఇది కాదు పాప సంకీర్తన. పాప సంకీర్తన అంటే అన్ని పాపాలు చేశాంటే నరహత్య కూడా చేసావా? నేను అంటుంది ఏమిటంటే పాపములు ఒప్పుకోలే, కానీ ఏ పాపం చేశావో తెలియజెప్పడము. ఉదాహరణకు నేనున్నాను, స్వామి నేను నా భర్తకు తెలియకుండా తన జోబు నుండి 100 రూపాయలు దొంగతనం చేశాను. స్వామి నేను చెప్పుడు మాటలు విని ఆ చెప్పుడు మాటలకు ఇంకొక మాట జత చేసి నా తోటి కోడల గురించో నా సహోదరుని గురించో తప్పుడు మాటలు ఎదురు వారికి అబద్ధాలు పొగాలు పుట్టించాను. స్వామి నేను పని చేసినటువంటి స్థలంలో పని నిజాయితీగా చేయకుండా ఒళ్ళు దాచుకున్నాను. స్వామి నేను బూతులు తిట్టాను. ఇది నువ్వు చేసిన పాపములు పర్టికులర్ అంటారు. ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నువ్వు చేసిన పాపాలను నిజాయితీగా ఒప్పుకోవటం. స్వామి నేను ఇదిగో పలానా వ్యక్తిని చూసినప్పుడు మోహతనంకు నాలో వచ్చింది. స్వామి ఆదివారం దైవ సాహిత్యానికి రాలేదు, 4 సార్లు రాలేదు. ఈ తీరుగా చేసిన తప్పును, చేసిన పాపమును నేరుగా స్పష్టంగా ప్రభువు ముందు ఒప్పుకోవటం. అయితే సంబోధించిన దేవుడా ప్రభువా అనే స్థానంలో గురువు ఉంటున్నాడు కాబట్టి, స్వామి నేను ఈ పాపం చేశాను అని ఒక క్షమించేటువంటి స్నేహితులతో నువ్వు మాట్లాడిన తీరుగా పాప సంకీర్తన చెయ్యాలి. ఏది కూడా దాచిపెట్టకూడదు. ఇప్పుడు 2 విషయాలు చెప్పి ముగిస్తాను. మొదటిది, పాప సంకీర్తనలో మనం చెప్పేటువంటి విషయాలను గురువు గుర్తు పెట్టుకోరు అనడానికి మీకు సాక్ష్యం చెప్తాను. చాలా మందికి భయపడతాం. ఏంటంటే 2 రకాల భయాలు. మొదటిది, ఫాదర్ గారికి నా స్వరం తెలుసు, ఫాదర్ గారికి నేను తెలుసు, మళ్ళా ముఖం చూసుకోవాలి కాబట్టి నేను పాపం గురించి చెబితే ఫాదర్ గారు గుర్తు పెట్టుకుని నన్ను నిలదీస్తారేమో. ప్రియులారా, గురువు అయ్యే సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం మీద ప్రమాణం చేస్తూ
కథోలిక క్రైస్తవ యాజకుడు నిర్వర్తించాల్సినటువంటి విధులను కూలంకషంగా చదివిన తర్వాత వాటికి అంగీకరిస్తూ మేము ప్రమాణం చేసిన తర్వాతే విడిపట్టాభిషేకం స్వీకరిస్తాం. అందులో ఒకటి ఏమిటంటే పాప సంకీర్తన విషయాలను బయటకు చెప్పము అని. అసలు మొదటిది ఎవరు చేశారో ఏం చేశారో మాకు గుర్తే ఉండదు. ఈ మాట నిజం చెప్పడానికి మీ నోటి ద్వారానే చెప్పిస్తాను. ఏంటి? నేను చేసిన పాప సంకీర్తనలో చెప్పిన పాపాలు ఈ సాములకి గుర్తుండవు అని చెప్పడానికి నేను సాక్ష్యం చెప్పడం కాదు, మేము మీతోనే సాక్ష్యం చెప్పిస్తాం. ఏంటంటే ఇంతకు ముందు ఎవరైనా మీరు పాప సంకీర్తన చేసిన వారు కదా? మంచి మేమన్నా అడుగుతున్నాను, మీతో సమాధానం చెప్తాను. నా ఉద్దేశం ఏమిటంటే మీరు పాప సంకీర్తనలో చెప్పే విషయాలను గురువు గుర్తుపెట్టుకోరు అని మీతోనే చెప్పాను. ఎవరైనా వ్యక్తిని మనం చాలా మంచోడు అనుకుంటున్నాం, ఆ వ్యక్తి గురించినటువంటి నిజస్వరూపం మనకి తెలిసింది అనుకుందాం. ఇతను మంచోడు అనుకుంటున్నాం, అతను దొంగతనం చేశాడని అతను పోలీస్ స్టేషన్ లో పెట్టారు, విడుదలయ్యాడు, వచ్చాడు. ఇప్పుడు నేను ఆ వ్యక్తిని మంచోడు అనుకున్నటువంటి రోజుల్లో అతని వంక చూసిన విధానం, అతనితో మాట్లాడిన విధానం, అతనితో మసులుకున్నటువంటి విధానమును ఇప్పుడు అతను దొంగతనం చేశాడని నిర్ధారణ అయ్యి శిక్ష అనుభవించిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు తనతో నేను మాట్లాడే తీరు, ప్రవర్తించే విధానం, మసిలే విధానం ఒకే తీరుగా ఉంటుందా? మీకు అర్థమైందా? అతను మంచోడు అనుకున్నాను, దొంగతనం చేశాడు, అమ్మో ఇతని నిజస్వరూపం ఇదా అని నేను తెలుసుకున్నాను. ఇప్పుడు తను మంచోడు అనుకున్నప్పుడు నేను మసులుకున్న విధానమును, తను దొంగ అని తెలిసినప్పుడు మసులుకునే విధానం ఒకే తీరుగా ఉంటుందా? ఎందుకంటే మనిషి యొక్క లోపం మనకు తెలిసినప్పుడు మనం ప్రవర్తించే తీరులో మార్పు తప్పకుండా వస్తుంది. మీరు పాప సంకీర్తన చేశారు కదా, ఏ గురువు దగ్గర అయితే మీరు పాప సంకీర్తన చేశారో ఆ గురువు మీతో ఆ పాప సంకీర్తన కార్యక్రమం మీరు చేయడానికి ముందు కూడా మీతో మాట్లాడుకుని మీతో ఉంటుంటారు కదా, మీ ఇంట్లో భోజనం చేస్తుంటారు కదా, మీ సంఘంలో పూజ ప్రార్థన చేస్తుంటారు కదా. మరి ఆ గురువు దగ్గర మీరు పాప సంకీర్తన చేసిన తర్వాత మీరు చెప్పుకున్న పాపం వల్ల వారు మీతో ప్రవర్తించే తీరు కానీ, మీతో మాట్లాడే విధానం కానీ మారిందా? మారడం మీరు గమనించాలి. తాను తప్పు చేసామని పాప సంకీర్తనలు చెప్పావు కాబట్టి నేను నీ ఇంటికి భోజనానికి రాను అందం కానీ, తన మాటలో కానీ, తన చూపులో కానీ, తన ప్రవర్తనలో కానీ ఏదైనా మార్పును నువ్వు పాప సంకీర్తన చేసిన తరువాత ఆ గురువు నీ ఎడల ప్రవర్తించే ప్రవర్తనలో మార్పు నువ్వు గమనించావా? మానవ మాతృడై ఉండి కూడా నువ్వు చేసిన పాపము ఆలకించి నువ్వే చేసావని గాని ఒకవేళ తను గుర్తు పెట్టుకుని ఉంటే అంతకు ముందు ఆ తరువాత వేరే రకమైన ప్రవర్తన ఎంత నటించినా కళ్ళు నటించలేవు. ఎక్కడ ఒకక్కడ అలా బయటపడకుండా అప్పుడు ఇప్పుడు ఒక గురువు ఏకతీరుగా ఉండగలుగుతున్నాడు అని అంటే అక్కడ పాపములను మోయి వాడు బొమ్మలో చూసారే, సిలువ వేయబడిన క్రీస్తు ప్రభువు మాత్రమే. గురువు కేవలం ఒక అదే గుర్తు పెట్టుకుంటే మరలా నీ ముఖాన్ని చూసి అదే తీరుగా ప్రవర్తించేటువంటి ప్రవర్తన ఉండదు. కాబట్టి దయచేసి భయపడవద్దు, వెనకడుగు దిగవద్దు. నిండు హృదయం మంచి పాప సంకీర్తన, ఏ పాపం కూడా దాయకుండా పాప సంకీర్తన చేసి సంకీర్తనలో గురువు మీకు ఇచ్చేటువంటి అపరాధాన్ని మీరు పూర్తిగా చేయాలి. నీ పాపం అనేది ఒక రోజు ఉపవాసం చెయ్యి అన్నారంటే పాప సంకీర్తన ఎప్పుడు ముగిస్తుందంటే నువ్వు ఆ పని చేసినప్పుడే ముగుస్తుంది.
ఆ పని చేయకుంటే పాప సంకీర్తనలో చేయదు. కాబట్టి పాప సంకీర్తనని ముగించేవారు ఎవరు? మీరే. కాదు మా సమాధానంతో వెళ్ళడానికి పాప సంకీర్తన అయిపోదా. పాప సంకీర్తన ముగించేవాడు నువ్వు. మన్నింపుని ఒక పరలోక చెప్పు 3 మంగళవార్త జపాలు చెప్పు అని ఫాదర్ గారు అన్నారనుకో, నువ్వు వచ్చి ఏమి చెప్పకుండా కూర్చుని పోయావు, ఆ మాట మర్చిపోయావు. అయిపోయిందా పాప సంకీర్తన? అవ్వలేదు. ఎప్పుడవుతుంది అంటే ఆ పనిని నువ్వు పూర్తిగా భక్తితో విశ్వాసంతో, ఏదో చెప్పమన్నారు కాబట్టి చెప్పడం కాదు, ఈ అపరాధాన్ని తీర్చడం ద్వారా ప్రభువు నా పాపాన్ని మన్నిస్తాడు అనేటువంటి నిండు నమ్మకంతో ఆ పని చేసినప్పుడు పాప సంకీర్తన ముగిస్తుంది. కాబట్టి మంచి పాప సంకీర్తన చేద్దాం. నేను అక్కడ కూర్చుని ఉంటాను. మీరు మోకరించలేని వాళ్ళు కుర్చీ తెచ్చుకుని కూర్చొని పాప సంకీర్తన చెప్పవచ్చును. ధైర్యంగా ప్రభు ఎదుట పాపాలను వెతుకొని నిండు మనసుతో పాట సంకీర్తన చేసి పరిశుభ్రంతో ముందు దేవుని పొందుకుంటాం. ప్రభు మనలో ఆశీర్వదించి దీవించి బలపరిచి నడిపించును దాకా.